ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఏ విధంగా లభిస్తాయి అనుకోవచ్చు? అంటే ఒకప్పుడు ఇద్దరు అసలు ఒక్కరే చాలు అని అనుకున్నారు, తర్వాత ఇద్దరు అన్నారు, ఇప్పుడు ఇద్దరు కాదు ముగ్గురు ఉండాలి, వాళ్ళే అనర్హులు, లేకపోతే ఇద్దరు ఉంటే అనర్హులు, ముగ్గురు ఉంటే అర్హులు అని కూడా మాట్లాడారు. ప్రోత్సాహకాలు ఏ విధంగా అందిస్తారు కూటమి ప్రభుత్వం? మేడం, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఆ, అంటే పెద్దలు పెద్దల మాట చెద్దన్నం మూట అని అంటుంటారు సార్. ఆ, మనం ఇంతకు ముందు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు కూడా ఒక సమావేశంలో భారతదేశంలో జనాభా పెరగాల్సిన అవసరం ఉంది, ఇద్దరు కంటే ఎక్కువ పిల్లల్ని కనండి, అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సగటు రేషియో 1.7 కి పడిపోయింది, ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉండాలి అని ఒక పిలుపు ఇవ్వడం ఒక ఆషామాషిగాను వాళ్ళు ఏదో నోటికి వచ్చినట్టు చెప్పేశారు అనుకోవడానికి లేదండి. వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి ఎన్నో సర్వేలు చూసి వేరే దేశాల్లో జరుగుతున్న పరిస్థితులను గమనించి ఆ స్థానంలో ఉన్న వ్యక్తులు ఒక పిలుపు ఇస్తారు. దాని వెనక వాస్తవ పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎంత స్టడీ చేసి ఇచ్చారన్నది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఈ రోజు నేను ఒక విషయం ప్రస్తావించదలుచుకున్నాను మేడం. ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఒక బిజినెస్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. అక్కడ అమెరికాకు చెందిన ఒక ప్రముఖ జర్నల్ ఒక ఒక వ్యాసాన్ని ప్రచురించింది మేడం. రాబోయే 10 ఏళ్లలో అంటే 2050 కల్లా భారతదేశం అత్యంత బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచంలో ఎదగబోతుంది అని అప్పటికి ఒక జర్నల్లో వాళ్ళు చాలా విశ్లేషణ చేసి పరిశోధించి ప్రచురించారు. దానికి కారణం ఏంటయ్యా అంటే, ఏదైతే జనాభా ఎక్కువ ఉండి భారతదేశానికి ఇంతకు ముందు సంవత్సరాల్లో ఏదైతే అది నష్టం అని భావించారో, కొంచెం పావర్టీకి దారి తీసిందో, అదే జనాభా రేపు వాళ్ళకి పెట్టుబడి కాబోతుంది. అదే జనాభా వల్ల భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందబోతుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు అంటే దానికి రీజన్ కూడా చాలా క్లియర్ గా ఇచ్చారు. ఏదైతే జనాభా పెరగడం వల్ల పరిశ్రమలు కానీ తయారీ సంస్థలు కానీ చాలా మట్టుకు ఇక్కడికి వస్తారు. ఇక్కడున్న జనాభాయే మ్యాన్ పవర్ వాళ్ళకి సోర్స్ గా ఉపయోగపడతారు. ఇప్పుడు చైనా చూసాను మేడం, ఎన్ని పరిశ్రమలు అక్కడ, ఎన్ని అంటే చిన్న తరహా నుంచి పెద్ద తరహా వరకు ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి. దానికి కారణం ఏంటి? వాళ్ళు ఉన్న జనాభా వాటి సోర్స్ ని ఉపయోగించుకుని వాళ్ళు అభివృద్ధి చెందారు. ఇప్పుడు అదే నెక్స్ట్ భారతదేశానికి అవ్వబోతోంది అని. ఇప్పుడు మనం చైనా పరిస్థితి తీసుకుంటే అక్కడ జనాభా గ్రాడ్యువల్ గా తగ్గిపోయి 2050 కల్లా అక్కడ వృద్ధుల శాతం పెరిగిపోయి యువత శాతం తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. వేర్ ఇస్ ఇన్ భారతదేశంలో యువత ఆ టైంకి యువతల శాతం కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు కనుక ఇది ఏదైతే రేషియో పడిపోయింది, ఇదే కంటిన్యూ అయితే మనకి చైనా పరిస్థితులు వస్తాయి. కాబట్టి పెద్దవాళ్ళ హెచ్చరికలు మనం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఏ దేశానికైనా యువత అనేది దేశానికి పట్టుకొమ్మలని మనం చెప్తూ ఉంటాం. ఏదైతే ఇప్పుడు పారిశ్రామిక రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఏదైనా యువతుల యొక్క మేధాశక్తి కానీ వాళ్ళ పనితనం కానీ ఖచ్చితంగా దేశానికి ముందుకు తీసుకెళ్లే అభివృద్ధిలో ఉపయోగపడతాయి. మేధావులు పెద్దవాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత ముఖ్యమో అలాగే యువత యొక్క ఆలోచనలు తెలివితేటలు అంతే ముఖ్యం. ఆ రేషియో సరిగా లేకుండా ఏదైతే గాడి తప్పిందో దేశాల ప్రగతి కానీ ఆర్థిక పరిస్థితులు కానీ చిన్న భిన్నం అయిపోతాయి మేడం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరు కూడా ఒక బిజినెస్ మీటింగ్ లో పాల్గొన్నానని చెప్పారు. జనరల్ ఏం మాట్లాడారనే విషయాలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆ కంట్రీస్ కి ఈ కంట్రీస్ కి ఉన్న తేడా ఏంటో మనకు తెలుసు. ప్రోత్సాహకాలు లభిస్తాయి అని అంటే ఇప్పుడు ఇద్దరికన్నా ఇంకా ముగ్గురుంటే బాగుంటుంది, అలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అర్హులు అవుతారు అని చెప్పేసి ఒకప్పుడు వద్దన్న ఆయన ఇప్పుడే కావాలని అంటున్నారు. ప్రోత్సాహకాలు అంటే అవి ఏ విధంగా అందిస్తారు యువతకి? మేడం, సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ కానీ ఏదో ఒకటి ఇచ్చేసి ఎవరు వదిలేరు మేడం. ఖచ్చితంగా దానికి తగ్గ ప్రణాళికలు మోడీ గారు గవర్నమెంట్ వచ్చిందని ఈవెన్ 2014 నుంచి ఆ ప్రణాళికలు స్టార్ట్ అయింది మేడం. మేడ్ ఇన్ ఇండియా కానీ, మేక్ ఇన్ ఇండియా అని కానీ, ఆత్మ నిర్భర్ భారత్ అని కానీ, ఎంఎస్ఎంఈలో ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మనం చూసాం. ఎంఎస్ఎంఈ అంటే ఎవరికి తెలియదు, వాటిలో ఇచ్చే పెట్టుబడుల ప్రోత్సాహకాల గురించి ఎవరికి ఐడియా ఉండేది కాదు. మేబీ ఉంటే ఉండొచ్చు కానీ అసలు బయట సామాన్య ప్రజలకి
అంటే నాలాంటి వారి వరకు కూడా చేరే పరిస్థితులు కాదు మేడం. ఈ రోజు ఎంఎస్ఎంఈ ఎంత రుణాలు ఇస్తుంది? ₹1,00,000 నుంచి 100 కోట్ల వరకు కూడా పెట్టుబడి రుణాలు. ఎటువంటి అంటే 80% గవర్నమెంట్ ఇచ్చి 20% మీరు పెట్టుకోండి, మీరు బిజినెస్ చేయండి, వ్యాపారం చేసి చూపించండి, లాభాల్లోకి రండి అని ప్రతి వారికి సామాన్యులకి అవకాశం ఇస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ఒక పెద్ద ప్రోత్సాహం మేడం. అలాగే భారతదేశానికి పరిశ్రమలను ఆహ్వానించడం ద్వారా, వాళ్ళకి కావలసిన రాయితీలు కల్పించడం ద్వారా ఎక్కడో వెళ్ళిపోయి మన యువత అక్కడ మన ఏదైతే మేధాశక్తి వేరే దేశాలకు తరలిపోతుందో అలా కాకుండా భవిష్యత్తులో ఇక్కడే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించేటట్టు, అలాగే వేరే దేశాల నుంచి భారతదేశానికి ఉద్యోగాల కోసం వచ్చేటట్టు పరిస్థితులను కల్పించడానికి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో రకాల స్కీములు తీసుకొచ్చింది మేడం. ఎన్నో రకాల ప్రోత్సాహకాలు ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ లో కానీ, అలాగే ఇక్కడే అన్ని తయారీ సంస్థలు ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం ద్వారా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా ఆ ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి మేడం. ఈ రోజు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడం కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం ఇంతకు ముందు చూసాం, ఎన్నో పరిశ్రమలను తీసుకుని వచ్చారు. ఇప్పుడు కూడా పరిశ్రమలను ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందాలి, మన మేధాశక్తి తరలిపోకూడదని ఒక స్వచ్ఛమైన సంకల్పంతో సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక మాట మీద నిలబడి కట్టుబడి పనిచేస్తున్నాయి. పరిశ్రమలు రావాలి, మన దేశంలో యువత ఇక్కడే ఉండాలి, మన దేశం అభివృద్ధి చెందాలనే పరిశ్రమలకే కాకుండా ఇంకా మేధాశక్తికి చదువుకోవడానికి విద్యా సంస్థలు కానీ అన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్ని ప్రోత్సాహకాలు అందుతున్న అన్ని స్కీమ్లు ఉన్నాయి మేడం. రైట్. సురేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మీకు మరియు ప్యానెల్ లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. సురేష్ గారు, కుటుంబంలో ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ సంక్షేమం అందుతుందని సీఎం తెలిపారు. వంశీ గారు చెప్పినట్టు అసలు ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? సీఎం చంద్రబాబు